దేంట్లో లేదని చెప్పారు టీఆర్ఎస్ పాత్ర? అన్నింటిలో ఎండ్లోనైనా టీఆర్ఎస్ పాత్రే ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేసిన, బీఆర్ఎస్ నామరూపాలే లేవు, బీఆర్ఎస్ అడ్రస్సే లేదు అని చెప్తూ ఎండ్లమైనా మళ్ళీ బీఆర్ఎస్ఏ చేసింది అటువంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇక కేసీఆర్ లేకుండా చేసినా అని చెప్పే ముఖ్యమంత్రి ఇంకేందో చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదా అంటుండు. వాళ్ళ దాంట్లో పీసీసీ అధ్యక్షుడు ఒక ఆయన, ఇంకొక మంత్రి ఒక ఆయన, వీళ్ళు మరి లేని బీఆర్ఎస్ అని ఎట్లా చేస్తుంది? అయితే ఒప్పుకో, మమ్మల్ని భయపెట్టిస్తుంది బీఆర్ఎస్ అని ఒప్పుకో, దాని మీద ఏమైనా మాట్లాడదాం. బీఆర్ఎస్ని చూస్తే నాకు వణుకు ఉడుతుంది, నిద్ర పడతలేదు అని చెప్పు, దాంట్లో మాట్లాడదాం. కానీ ప్రతి దాంట్లో బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ఏ చేస్తే చేత కాదా నీకు? అంత దద్దమల మీరు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? మీ ఎస్బీ ఏం పని చేస్తుంది? మరి మీ ఇతర శాఖల అధికారులు ఏం పని చేస్తున్నారు? అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూళ్ళను బీఆర్ఎస్ నడుపుతుందా, ప్రభుత్వం నడుపుతుందా? భోజనం సప్లై చేసేది నువ్వు. ఒకవేళ నేను నడుపుతలేను, బీఆర్ఎస్ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దాని మీద మాట్లాడతా. ప్రభుత్వాన్ని మేము నడుపుతలేము, బీఆర్ఎస్ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు. ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ అంటే ఏంది? వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని, పరిపాలన చేయడం రాని తనాన్ని బయటపెడుతుంది. నిజంగా కొంచెం తెలివికలు అయితే మాట మాట్లాడరు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు. ఎందుకు అని అంటే చెప్తే మై చదిపోతుంది, ఏం బిక్తున్నావు నువ్వు అంటారు ఊళ్ళల్లో. నేను అనకూడదు ఇక్కడ, కానీ ఊళ్ళల్లో అనే మాట చెప్తున్నా నేను. మరి వాళ్ళు చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు బే అంటారు ప్రజలు, వినేటోళ్ళు. అట్లుంటుంది గ్రామాలలో సమాధానం. ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు, దీనివల్ల అయింది అని తెలిసి. ఇప్పుడు నిన్నడానికి ఏం చెప్పినారు? ఒకనే కుర్కురీలు తింటే అయిందన్నారు, ఓ రోజు ఇంటికాంచెల్లి బెల్లపల్లి తెచ్చుకొని తింటే అయిపోయిందన్నారు, ఓ రోజు ఇంకొంచెం తెచ్చి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే చెలకలు కరిచినాయి అన్నారు. పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడించాను ఉండి కాబట్టి వచ్చిండు అన్నారు. ఎలుకలకు మేమే, పాములకు మేమే, కుర్కురీలకు మేమే, బెల్లపల్లకు మేమే, అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం. ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టళ్ళకి? సిగ్గుండాలో మాట్లాడడానికి కొంచెమన్నా. బేలతనం, పరిపాలన చేయడం చేతగాంతనం, దాని నుంచి మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి ముఖ్యమైన కారణం ఏంటంటే అన్ని శాఖలకు మంత్రులను పెట్టకపోవడం అనేది పెద్ద నష్టం. వాస్తవానికి విద్యాశాఖ ఎట్టి పరిస్థితులలో ఒక ప్రభుత్వం నడవాలంటే మొదలుగా ఉండాల్సింది విద్యాశాఖ మంత్రి. ఎందుకంటే విద్యాశాఖలో ప్రతిరోజు వందల సమస్యలు వస్తాయి. ప్రతిరోజు మంత్రితో మాట్లాడాల్సిన అనేకమైన విషయాలు ఉంటాయి. విద్యాశాఖ మంత్రికే ఎక్కువ పని ఉంటుంది. విద్యాశాఖ మంత్రికి ఎక్కువ విజిటర్స్ ఉంటారు, అధికారులే. ఎందుకంటే అనేకమైన యూనివర్సిటీలు, అనేకమైన విభాగాలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు, టెక్నికల్ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలలు అనేకమైనవి. కాబట్టి విద్యాశాఖకు మంత్రి లేకుండా నడపడం అనేది ఒక దుర్మార్గం. ఈ కొంతమంది ప్రొఫెసర్లను చూస్తే నాకు బాధ కలుగుతుంది. గతంలో మాట్లాడిన వాళ్ళు ఇంత పెద్ద మేము మేధావులమని సంఘాన్ని బాగు చేసేవాళ్ళమని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఒక్కరోజు మాట్లాడలేదు. ఇప్పటివరకు 12 ఏళ్ళ కింద విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు, సరైనది కాదు అని కనీసం ఓ రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపన కూడా పోలేదు. దురదృష్టం. ఒక కమిషన్ ఏర్పాటు చేసామన్నారు, అంటే కమిషన్ పెద్దలు ఏమైనా కూడా తెలియదు. ఒక్కసారి మీరు విన్నారు ఆ కమిషన్ పెద్దలు ఏదైనా గురుకుల పాఠశాలకు పోయి ఇప్పటివరకు సందర్శించే సందర్భాన్ని చూసినరా? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి దానికి మంత్రి, మరి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే కూడా చెప్తాం మీకు. అనుభవం లేక. మా మంత్రివర్గ ఏర్పాటు అడుగు మొదటి రోజు నాకు సార్ విద్యాశాఖను ఆఫర్ చేసినప్పుడు, అన్న చాలా పెద్ద పని ఉంటుంది, నేను మొదటిసారి మంత్రిని అవుతున్నా, చాలా పెద్ద పని ఉంటుందని చెప్పినారు, కష్టమవుతుందేమో
అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. నాకు పొలిటికల్ వర్క్ ఎక్కువ అవసరం ఉంటుంది నల్గొండలో, ఏదైనా కొంచెం పని తక్కువ ఉండే శాఖ నాకు బాగుంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. సార్ నాతో చెప్పిన మొదటి మాట, ఏది ప్రభుత్వం మొదలైందంటే ప్రతి క్షణం మొదలయ్యేది ఈ శాఖతోనే అవుతుంది, కాబట్టి మంత్రి ఉండి తీరాలి, కొద్ది రోజులు ఉండు నువ్వు, నేను మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకునే అవసరం ఉంటుంది, అప్పుడు మారుస్తా కానీ ఇమీడియట్గా అయితే తీసుకోద్ది దీన్ని అన్నమాట. అంటే కేసీఆర్ గారికి అంతగా తెలుసు ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వం ఎట్లా నడపాలి, ప్రభుత్వంలో ఏం చెయ్యాలి అనే విషయం. వీళ్ళకి అది సోయి లేదు. అసలు సమాజం ఏంది, ప్రజలు ఏంది, ప్రభుత్వం ఏంది, ప్రభుత్వ పరిపాలన యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ప్రజల మీద, ప్రజల జీవితాల మీద అన్న సోయిన వాడు ఎవడు లేడు దాంట్లో. ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏది తెలియదు ప్రజలకు సంబంధించి. ముఖ్యమంత్రి విద్య వేరు, ముఖ్యమంత్రి ఆచరణ వేరు, ముఖ్యమంత్రి పని వేరు. మిగతా మంత్రులకు ఎవరికి మరి ఆయనకి సలహా ఇచ్చే ఆలోచన లేదో, లేకపోతే ఇచ్చే ధైర్యం లేదో, ఇచ్చినా వినడనో చాలా వస్తున్నాయి అనుకోండి. అటువంటి ఇక నాకు అంతర్గతంగా మంత్రులు చెప్పిన విషయాలు నేను ఎందుకు చెప్పడం బాగుండదు, కానీ కంత సోయి లేకుండా విద్యాశాఖ డైనమిక్గా ఉండాలి, ప్రతి క్షణం అందుబాటులో ఉండాలి విద్యాశాఖ మంత్రి. అందులో అనేక సంఘాలు, ఒకవైపు ఇవన్నీ ఉండగా ఇన్స్టిట్యూషన్స్ ఉండగా, ఇంకొక వైపు సంఘాలు, టీచర్ల సంఘాలు, ఇతర సంఘాలు అనేకమైనవి. విద్యాశాఖ 24 గంటలు హోంశాఖ కంటే కూడా ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయాల్సింది, ఎక్కువ కష్టపడి పనిచేయాల్సింది విద్యాశాఖ మంత్రి. ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంచుకోవడం అనేది ఒక మూర్ఖత్వం వాస్తవానికి చెప్పాలంటే. దానికి పూర్తి స్థాయి డెడికేటెడ్గా పనిచేసే మంత్రికి పెట్టాలి వాస్తవానికి. కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి. ఒకటి ముఖ్యమంత్రిగా, రెండవది విద్యాశాఖ మంత్రిగా. విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం వల్ల జరుగుతున్న నష్టం. ఇవాళ ఇంతమంది పిల్లలు చచ్చిపోవడానికి కారణం విద్యాశాఖ మంత్రి లేకపోవడం. ఒక ఇన్సిడెంట్ జరగనన్నా సోయింటే ఇదేదో జరుగుతుంది, నష్టం జరుగుతుంది, దీన్ని ఫుల్ టైం వాళ్ళు ఒకరు కావాలి, కనీసం ఉన్న మంత్రులన్నా ఒకరికి ఇవ్వాల్సి ఉండే శాఖ. కొత్త మంత్రులు పెట్టుకోవడానికి నీ దమ్ము లేదు, ఎందుకంటే నీ వల్ల అయ్యేది కాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టాలంటేనే ఢిల్లీ నుంచి రావాలి నీకు ఆర్డరు. కనీసం ఉన్న దాంట్లో శాఖ తీసుకోవచ్చు వాళ్ళకి చెప్పి, పైన చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని అయినా సరే మనం మంత్రివర్గ విస్తరణ చేస్తే తెల్లారికి అర్థమైపోతాం, బాంబులు పేలుతుంటే మొదలైతే బాంబులు మన దాంట్లో నుంచే, కాబట్టి మీకు ఇచ్చే ధైర్యం మీకు లేదు, చేసే ధైర్యం నాకు లేదు, కనీసం ఈ శాఖను ఇంకొకరికి ఇస్తా అని చెప్పి ఇంకొకరిని ఇవ్వాల్సి ఉండే. దాంట్లో ఎవరైనా పనిచేస్తానంటే దాన్ని తీసుకుంటాను ఒప్పుకుంటే ఎవరికన్నా శాఖనైనా ఉన్న మంత్రులు ఒకరికి ఇవ్వాల్సి ఉండే. కనీసం ఆ జ్ఞానం కూడా లేదు, దానికి కూడా సోయి లేదు, ఆలోచన లేదు. అన్నిటికీ మించి మొట్టమొదలు డెడికేషన్ లేదు, ప్రజల పట్ల సోయి లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. ఇది పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ కాదు, ప్రజలే కేంద్రంగా పరిపాలిస్తున్న పరిపాలన కాదు, వాళ్ళ ఎజెండా వేరుంది. కాబట్టి ఆ ఎజెండాలో ఇది రావడం లేదు. పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు అనేది కూడా ముఖ్యమైన ఎజెండా ఈ ప్రభుత్వానికి లేదు. దానివల్లనే ఈ దుర్మార్గం. మంత్రి అంటే ఒకడు ఉంటే తన మీద విమర్శలు వస్తాయి, ఆన్సర్ చెప్పుకోవాల్సిందన్న భయం ఉంటుండే, కింది స్థాయి నుంచి అధికారులు వచ్చి చెప్పుకునే అవకాశం ఉంటుండే. ముఖ్యమంత్రి మంత్రులనే కలుస్తలేడు, ఇక అధికారులు కలిసాడు ఎక్కడిది? ఆయన అనుకుంటే అనుకున్నాడు తప్ప ఎక్కడొచ్చి చెప్తారు విద్యాశాఖ అధికారులు? ఈయనకి విద్యాశాఖ సెక్రటరీ కలడమే కష్టం ముఖ్యమంత్రిని. కాబట్టి ఈ జరుగుతున్న అన్నిటికీ కారణం ముఖ్యమంత్రి, అందులో సందేహం లేదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఓ విద్యాశాఖ మంత్రిని పెట్టి, నేను సలహా ఇస్తున్నా ఉన్న దాంట్లో ఒకరికి మంత్రివర్గ విస్తరణ నీతో అయ్యే పని కాదు, ఇట్ ఇస్ క్లియర్. ఇస్తే పేలే బాంబులేందో మీ అందరికీ తెలుసు, కావాలని ఇక పోలేరు.
బాంబులు వేస్తాం అన్నారు, కానీ బాంబులు వాళ్ళ దాంట్లో వాళ్ళే వేసుకుంటే మొదలవుతుంది, దానివల్ల చేయలేరు. కనీసం మరి ఇవాళ రేపు ఢిల్లీ పోతున్నట్టుండి ఇలా పోయిండా ఉన్నాడో, పోతే ఢిల్లీ పోగానే దీనికన్నా పర్మిషన్ తీసుకొని విదేశాఖ వేరే మంత్రి కోరికి ఇస్తా, నీకు మంచి నీ మంత్రి కాకపోతే నీకు కోపం ఉన్న మంత్రికి, నీకు వడనోళ్ళ కోరికండి డిప్యూటీ సీఎంకో లేకపోతే ఉత్తమ్ కుమార్కో ఇంకొకరికండి, నీ వడనోళ్ళకి ఒకరికి వాళ్ళ పేరు మీద పోనిద్దు, ఇది వీళ్ళు ఇళ్ళనే ఫెయిల్ అయ్యారు, రేపు ముఖ్యమంత్రి వద్దు నాకు పోటీకి వస్తారని వాళ్ళకని తెలివి ఉండాలి కదా కొంచెం మన పరిపాలన చేసేటప్పుడు, కాసమైనా ఉండాలి కదా. అదన్నా చేయి మరి, రేపు ఢిల్లీ నుంచి అదన్నా పర్మిషన్ తీసుకొని వచ్చి మేము వాళ్ళంటే పడతాం, ఇక పిల్లల గురించి కొట్లాడతాం. అందుకని ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఏదో బీఆర్ఎస్పీ పిల్లల్ని స్కూల్లో పోకుండా ఆపగలుగుతామేం కానీ 2 రోజులు, కానీ పిల్లల ఆగ్రహాన్ని ఆపలేవు, పిల్లల తల్లిదండ్రుల ఆగ్రహాన్ని ఆపలేవు. ఇలా నిన్న గురుకులాలు పెట్టిన మొదటి రోజు నుంచి ప్రతి ఆదివారం తప్పకుండా తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. నిన్న దాన్ని కూడా రద్దు చేసేసారు, నిన్న. గంత భయం అంటే పిల్లల్ని కూడా జైల్లో వేస్తారా? పిల్లలకు స్కూళ్ళు జైలు చేస్తారా? ఆదివారం అయితే సోమవారం పోలేదా? నువ్వు చేసే నిర్వాకానికి పిల్లల తల్లిదండ్రులు భయపడుకుంటున్నారు, ప్రతి స్కూల్ పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇళ్ళల్లో. ఇక ఆ స్కూలు మొన్న ఈ స్కూలు ఈ స్కూలు మా పిల్లలు స్కూల్ ఎప్పుడు ఏమవుతుందో అన్న ఆతృతతో ఉంటున్నారు. ఎప్పుడు ఏం వార్త తినాల్సి వస్తుందని భయపడుతున్నారు మొత్తం లక్షలాది మంది గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు. ఎందుకు ఇంత హింస పెడుతున్నావు మానసికంగా పిల్లల తల్లిదండ్రుల్ని? ఒకవైపు హైడ్రాతోని ఏడిపించినావు, ముసితోని ఏడిపించినావు, హైదరాబాద్ను లగచర్లతోని దిలావర్పూర్తోని అట్లా ఏడిపించినావు. ఇవాళ మొత్తం ఎక్కడ మారుమూలలో ఉన్న ఆదిలాబాదు, ఆలంపూరు, భద్రాచలం, తాండూరు నుంచి మొత్తం 4 వైపులా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ప్రతి క్షణం భయంతో బతుకుతున్నారు. ఏ నిమిషం ఎక్కడ వార్త వస్తుందో, మా పిల్లలు ఉన్న స్కూల్ నుంచి వెళ్ళి ఎప్పుడు వార్త వస్తుందో విషాహారంతో. ఇంత జరుగుతుంటే సోయి లెక్క దేనిపోయిండు బీఆర్ఎస్ పిల్లలు నీ కళ్ళు తెరిపించడానికి నివేదికను తీసుకొచ్చి మా నాయకుల ద్వారా రేపు శాసనసభలో పెట్టడానికి చూపించడానికి చేసే ప్రయత్నం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందామన్న ప్రయత్నం, స్కూల్ పిల్లల్ని బతికించుకుందామన్న ప్రయత్నం మా బీఆర్ఎస్పీ నాయకులు చేస్తుంది. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని ఇమ్మీడియట్గా విదేశాఖకు మంత్రిని అపాయింట్ చేయి, డెడికేటెడ్గా పనిచేసే ఒక మంత్రిని పెట్టు, దాంతో పరిస్థితులు ఏమైనా చక్కబడతాయేమో అనేది మా ఆశ. స్కూల్ పిల్లల తల్లిదండ్రులందరి తరఫున మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.